సో రేషన్ కార్డులు అంటే గుర్తొచ్చింది. నిన్న రేషన్ కార్డుల పంచాయతీ ఒకటి జరిగింది. మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే 5 సార్లు గెలిచినటువంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తూ సబితాయిందర్ రెడ్డి గారు, మహిళా హోం మంత్రి సబితాయిందర్ రెడ్డి 5 సార్లు ఎమ్మెల్యే. ఇప్పటివరకు ఆమె ఓడిపోయింది లేదు, ఓడిపోయిన చరిత్ర లేదు. అటువంటి మహిళ నిన్న రేషన్ కార్డుల దగ్గరకు పోతే తీరని అవమానం. ప్రోటోకాల్ ఆ కిచెన్ నగర్ లక్ష్మారెడ్డి గెలిచిన బతికేనా? ఒక్కసారి గెలిచిండా? రైతుల దగ్గర భూములు గుంజుకొని చిత్తనూరు ప్రాజెక్ట్ దగ్గర ఆ కంపెనీ ఎవరిది? ఎథనాల్ ఫ్యాక్టరీ కంపెనీ వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఎవరు? ఈ కిచెన్ నగర్ లక్ష్మారెడ్డి. నిన్న స్టేజ్ మీద అంత జరుగుతా ఉంటే ఈ దుద్దిలో శ్రీధర్బాబు గారు దూది పెట్టుకొని కూర్చున్నారు స్టేజ్ మీద. ఆయన అట్లీస్ట్ లేచి ఆపాలనా, కంట్రోల్ చేయాలనా? మొత్తం అందరూ వచ్చి మీద పడినాక కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ వచ్చి మీద పడిన తర్వాత కార్యకర్తలు అందరూ వచ్చి ఇట్లా మొత్తం గొడవంతా అయి పెంట అయిన తర్వాత అప్పుడు లేచి ఉండడా ఇట్లా నాకు యాక్చువల్గా చేయి తిరుగుతలేదు, ఏమనుకోద్దు, యాక్షన్ చేసి ఉన్నాడే ఆగండి ఆగండి ఇట్లా మాట్లాడు. చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అంటే అక్కడ రెచ్చగొట్టేది వీళ్ళే, ప్రేరేపించేది వీరే. నేను ఫస్ట్ నుంచి ఏ పార్టీ సపోర్ట్ కాదు, కానీ ఒక మహిళగా, ఒక మహిళా జర్నలిస్ట్ గా దీనికి ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నా. నేను ఇప్పటి వరకు చూడలే సబితాయిందర్ రెడ్డి అనే ఒక పర్సన్ చాలా సాఫ్ట్. ఆవిడ చాలా సాఫ్ట్, ఒక్క మాట అనదు. అటువంటిది తనకే కోపం తెప్పించి మరి ఆమె కింద కూర్చోబెట్టి ప్రోటోకాల్ లేకుండా చేసినారంటే మరి ప్రజారాజ్యము, ప్రజాప్రభుత్వము, ప్రోటోకాల్, తర్వాత మన ఏమంటారు రాజ్యాంగం ఫాలో అవుతున్నాం అని చెప్పుకొని తిరిగేటువంటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన ఎమ్మెల్యేని పైకెందుకు కూర్చోబెట్టారు? ఇప్పుడు ఎమ్మెల్యే తోటి పంపిణీ చేపిస్తారా, లేకపోతే ఓడిపోయిన ఎమ్మెల్యే తోటి పంపిణీ చేపిస్తారా? ఎక్కడైనా